అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకు, ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీవో నంబర్ 78 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అందులో 5,000 ఉద్యోగాలే ఉన్నాయి. సో 5,000 పోలీస్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది. ఎప్పటి నుండో ధర్నాలు, రాస్తారోకోలు, బందులు అండ్ నిరుద్యోగులు వాళ్ళ యొక్క గళాన్ని విలిపిస్తూ 19 నుంచి 20,000 ఖాళీలు ఉన్నప్పుడు అన్నింటికీ నోటిఫికేషన్ ఇస్తే మా కుటుంబాలు బాగుపడతాయని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రభుత్వం ఖచ్చితంగా 19 నుంచి 20,000 నోటిఫికేషన్ ఇస్తుందేమో, అందు గురించి ఆగుతుందేమో అని కొంత ఆశాభావంతో ఉన్నాం. కానీ ఎంత చేసినా కూడా మళ్ళీ గదే 5,000కు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ వచ్చింది. ఎంతకైతే అప్రూవల్ వస్తుందో గదినికే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇక ఇలాంటి ఉద్యమాలు అవి కాకుండా ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పూర్తి విషయాలు ఒకసారి చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ వచ్చేసి 148 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్కి సంబంధించినటువంటివి 14 ఉన్నాయి. టీజీఎస్పీకి సంబంధించినటువంటి 12 ఉన్నాయి. ఆర్ఎస్ఐకి సంబంధించి ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సిపిఎల్కి సంబంధించి 3 ఖాళీలు అయితే ఉన్నాయి. సో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఎఫ్పీబీకి సంబంధించి 23 ఉన్నాయి. సో ఇవి ఎస్ఐ ఖాళీలకు సంబంధించినటువంటి చూడవచ్చు మనం. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి చూసినట్లయితే సివిల్ ఎక్కువ ఉన్నాయి, 3,697. ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1,052 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఆర్ సిపిఎల్కి సంబంధించి 24 ఉన్నాయి. ఇక డ్రైవర్ పీటీఓకి సంబంధించి 20 ఉన్నాయి. మెకానిక్ పీటీఓకి సంబంధించి 7 ఉన్నాయి. మొత్తం 5,000 ఖాళీలు ఉండడం జరిగింది. సో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఖాళీలు ఇక్కడ నుండి చూడొచ్చు, ఇక్కడ ఎస్ఐ ఖాళీలు చూడొచ్చు. మొత్తం మీదనైతే ఈ ఖాళీలకు త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని కొంత నిరుద్యోగులు ఉద్యోగాలపైన కూడా, ఉద్యమం పైన దృష్టి పెట్టాల్సినటువంటి సమయంలో కూడా ఉద్యోగాలపైన కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీ జీవితం అనేది మీ చేతులలోనే ఉంటుంది. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మీది ఉడుకు రక్తం. ఇప్పుడు ఎట్లుంటారు అని అంటే, నువ్వు ఇట్లా మాట్లాడినావు, నువ్వు అట్లా మాట్లాడినావు అని చెప్పేసి నేను మాట్లాడిన దానికి అర్థమేందో కానీ పెడార్థాలు 100 తీస్తారు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మొత్తం మీదనైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందజేసే ఒక బాధ్యతగా మన గురం టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలాంటి విషయాలను మీకు అందజేస్తా ఉన్నాను. సో ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏదున్నా కూడా కామెంట్లో రాయండి. సదా విద్యాసేవలో గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.